ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట 5వ కీర్తన 11వ చరణము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మానవ జీవితంలో దేవుణ్ణి మన జీవితములకు ఆధారంగా చేసుకోవటం, మనము ఎల్లవేళలా దేవుణ్ణి ఆశ్రయించటం అనేటువంటిది మనకెంతో దీవెనకరం. అది మనకెంతో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని మనకు అందిస్తూ ఉంది. 5వ కీర్తన 11వ చరణము ఇలా సెలవిస్తూ ఉంది. దేవుణ్ణి ఆశ్రయించేటటువంటి వారందరూనట వారి యొక్క జీవితములు ఏ రీతిగా ఉంటాయో కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు. ఒకటి, ఆయనను ఆశ్రయించేటటువంటి వారిని దేవుడు ఆనందంతో అలంకరిస్తాడట. రెండవదిగా, ఆయనను ఆధారంగా చేసుకునేటటువంటి వారిని ఎల్లప్పుడూ కాపాడతాడట. మూడవదిగా, ఆయనను ఆశ్రయించేటటువంటి వారు నిత్యము కూడా ఆనందధ్వనులు చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. ఇలాంటి గొప్ప జీవితాన్నే కదా మనం అందరము కోరుకునేటటువంటిది. ఇలాంటి జీవితం కొరకే కదా మనం అందరము ప్రయాసపడేటటువంటిది. అది లోకములు ఎక్కడా కాదు, కానీ దేవుని పాదముల చెంత మాత్రమే దొరుకుతుంది. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు ఆయనను ఆశ్రయించినటువంటి వారికి ఇస్తాడు. కాబట్టి ఆనందం కొరకు వెతుకుతున్న నీవు, నిత్యము కాపుదలలో ఉండాలనుకున్న నీవు, నీ జీవితంలో దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించే స్థితిలోనే ఉండాలనుకుంటున్నటువంటి నీవు దేవుణ్ణి ఆశ్రయించటం, ఆధారంగా చేసుకోవటం మర్చిపోకు. దేవుడి మాటల చేత ప్రతి ఒక్కరిని బలపరచునుగాక. ఆమేన్. మా దేవా, నీకు వందనాలు. నిన్ను ఆశ్రయించేటటువంటి వారికి మీ దగ్గర దొరికేటటువంటి గొప్ప ఈవులను గురించి మాకు తెలియచేశారని నీకు వందనాలు. ఇది మొదలుకుని మాకు, మా కుటుంబాలకు ఆధారముగాను ఆశ్రయముగాను ఉండి ముందుకు నడిపించమని, ఆ రీతిగా చేసుకోవటానికి ప్రతి ఒక్కరిని బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.